సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200 బైక్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్కి కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ పైన మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్ గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో లేట్ చేయండి గైస్. సో కంప్లీట్ డీటెయిల్స్ కన్నా వెళ్దాం. సో ఈరోజు మా ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం డ్యూక్ 200cc బైక్ అయితే సేల్కి అయితే ఉంది గైస్. ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క కలర్ గురించి మాట్లాడుకుంటే వైట్ కలర్ అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్. ఓకేనా. సో మీ క్లారిటీగా ఆన్ ది స్క్రీన్ అయితే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా. అండ్ బైక్ యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే 2013 మోడల్ వెహికల్ అండ్ 39,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది గైస్. ఓకేనా. సో జెన్యూన్ రీడింగ్ అని చెప్పేసి మన కస్టమర్ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా. అండ్ అంతేకాకుండా బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్ చెప్పింది వచ్చేసి ఏంటంటే ఎటువంటి చలాన్స్ లేవని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పాడు. ఒకవేళ గైస్ మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమరే క్లియర్ చేసి మీకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా. సో దీంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. అండ్ టైర్స్ యొక్క కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మీకు అప్ టు 75% అనేది ఉందని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పాడు. సో అది కూడా మీరైతే క్లారిటీగా వెళ్ళిన తర్వాతనే చెక్ చేసుకుంటే బెటర్ గైస్. ఓకే. అండ్ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ అయితే లేదు. అంతేకాకుండా ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే ఫైనాన్స్ కూడా గైస్ ఎటువంటి అయితే అవైలబుల్ అయితే లేదు గైస్. ఓకేనా. సో మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. ఓకేనా. అండ్ ఈ బైక్ ఒక కంప్లీట్ పేపర్స్ అండ్ ఆర్సీ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీరు వెళ్ళిన తర్వాత కూడా ఆర్సీ పైన అంతేకాకుండా బైక్ యొక్క కలర్ రెండు కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్. ఓకేనా. సో చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఈ బైక్ వచ్చేసి సెకండ్ ఓనర్, ఇప్పుడు మీరు తీసుకుంటే థర్డ్ ఓనర్ అవుతాడు గైస్. ఓకేనా. సో దాంట్లో మీకైతే క్లారిటీ అయితే ఉందనుకుంటున్నా. అండ్ ఈ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ స్టేట్ హైదరాబాద్ అండ్ బేగంపేట్లో ప్రజెంట్ ఈ బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఈ నియర్ బై లొకేషన్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి బైక్ చెక్ చేసుకుని అయితే మీరైతే అమౌంట్ ఇచ్చి అయితే తీసుకోండి గైస్. ఓకేనా. అండ్ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి ఏంటంటే 79,000 అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఫిక్స్ ప్రైస్ ఏం కాదు. సో మీరైతే నెగోషియేట్ చేసుకోవచ్చు, బట్ స్లైట్లీ నెగోషియబుల్ గైస్. ఓకేనా. సో మరీ ఎక్కువ ఏం కాదు. అంతేకాకుండా సో కస్టమర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే కస్టమర్ వచ్చేసి లొకేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాడు, బట్ కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే అది వచ్చేసి నన్నే మాట్లాడమని చెప్పాడు. అంటే ఒకవేళ గైస్ మీకు జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉండి నేను డెఫినెట్గా తీసుకుంటా అనుకున్న వాళ్ళకి మాత్రమే తన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేయమని చెప్పాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాల్ చేసి సో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి సో ఇలాంటి డెసిషన్ అయితే తీసుకున్నాడు. సో అందుకే సో వాళ్ళ సపోర్ట్ కోసమే నేను కూడా ఓకే చెప్పాను గైస్. ఓకేనా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ వాట్సాప్ చేస్తే సో బైక్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు క్లారిటీ చెక్ చేశారు. కాబట్టి మీకు జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటే నేను కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారు, మీరైతే మాట్లాడుకోవచ్చు గైస్. ఓకే. అండ్ అంతే గైస్, మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను గైస్. ఓకేనా. అండ్ మీరు కూడా ఏదైనా బైక్ కొనాలనుకుంటే మీ బైక్ని మీ బడ్జెట్ అండ్ మీ లొకేషన్ కనుక షేర్ చేసినట్లయితే నేనైతే సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను గైస్. ఓకేనా.